అసలు మొదట శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కలిసే నెయ్యి ఏదైతే ఉందో కల్తీ నెయ్యి గత ప్రభుత్వం వాడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఆయన నోటితో ఆయన చెప్పారు, అప్పటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరుమల శ్రీవారి భక్తులు ఒక ఆందోళన మొదలైంది. సో అది చిలికి చిలికి గాలివానగా మారింది. ఎట్టకేలకు ప్రభుత్వం సిట్టు విచారణకు ఆదేశించింది. సిట్టు అధికారులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ఇటు కూటమి నేతలు, ప్రత్యేకించి జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ మరి ఆయన సైతం కూడా ప్రాయశ్చిత్త దీక్షని చేపట్టారు. 11 రోజుల పాటు ఆ ప్రాయశ్చిత్త దీక్షలో ఆయన ఉన్నారు. రేపు 2వ తారీఖున ప్రాయశ్చిత్త దీక్షను తిరుమల శ్రీవారిని దర్శించుకొని ఆయన ఆ దీక్షను విరమించున్నారు. అయితే దీనికి కౌంటర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాప ప్రక్షాళన దీక్షను ఆయన చేపట్టారు. అయితే ఇది 28వ తారీఖు అంటే ఈరోజు తిరుమల వెంకటేశ్వర స్వామివారిని ఆయన దర్శించుకునేటువంటి క్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా దేవాలయాల్లో పూజలు నిర్వహించమని పిలుపునిచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి రాకను అందరూ కూడా పీఠాధిపతులు కానీ, హిందూ ధార్మిక సంఘాలు కానీ, హిందూ పరిరక్షణ సమితులు కానీ పెద్ద ఎత్తున వ్యతిరేకించాయి. మీరు శ్రీవారిని దర్శించుకుంటే ఖచ్చితంగా మీరు డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేసి వెళ్ళాలి. ఎందుకంటే అన్య మతస్థులు ఎవరైనా శ్రీవారిని దర్శించుకుంటే స్వామివారి మీద మేము అన్య మతస్థులం అయినా మాకు స్వామివారి మీద మాకు నమ్మకం ఉంది, నమ్మకం ఉంచుకుంటున్నాం, నమ్మకం ఉంచుకొని మేము స్వామివారిని దర్శనానికి వెళ్తున్నామని చెప్పేసి డిక్లరేషన్ మీద సంతకం పెట్టడం అనేది మొదటి నుంచి కూడా వస్తున్నటువంటి ఒక ఆనవాయితీ. అయితే అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని మీరు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలి అని చెప్పేసి అని అడిగారు. సో ఆయన డిక్లరేషన్ కనుక ఇచ్చి కనుక ఉన్నట్టయితే ఈరోజు 10:30 స్వామివారిని దర్శించుకునేవారు. సో ఎటకేలకు తాను తిరుమల వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేటువంటి కార్యక్రమాన్ని అయితే ఆయన విరమించుకున్నారు. ఎందుకంటే తన మతం గురించి మాట్లాడుతున్నారు, తన కులం గురించి మాట్లాడుతున్నారు. నా మతం ఏంటో, నా కులం ఏంటి రాష్ట్ర ప్రజలకు తెలియదని ప్రశ్నించారు. గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు అనేక సందర్భాలు తిరుమల శ్రీవారిని దర్శించారు. ఆ రాజశేఖర రెడ్డి బిడ్డే కదా ఈ జగన్మోహన్ రెడ్డి కూడా అని చెప్పేసి అన్నారు. సో ఏదేమైనా మొత్తానికి ఆయన అయితే డిక్లరేషన్ మీద అయితే సంతకం పెట్టలేదు. నిన్న ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా ముఖ్యమంత్రి సైతం కూడా టీటీడీ ఈవోని ఉద్దేశించి మాట్లాడుతూ అన్యమతస్థులు శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు వారి దగ్గర డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం తీసుకోవటం అనేది ఈవో యొక్క రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి మాట్లాడే పరిస్థితి ఉంది. తద్వారా దాంతో ఈవో అలర్ట్ అయినట్టున్నారు. అయితే శ్రీవారిని దర్శించుకునేటువంటి చాలా ఏవైతే ప్లేసులు ఉన్నాయో ఆలయంలోకి ఎంటర్ అయ్యే విభాగాల దగ్గర కానీ అక్కడ ఆయన అన్యమతస్థులు ఎవరైనా దర్శించుకుంటే ఖచ్చితంగా డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాలి, సంతకం పెట్టాలని చెప్పేసి అయితే అక్కడైతే బోర్డులు కూడా వెలిసిన పరిస్థితి ఉంది. సో ఇక జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఆయన డిక్లరేషన్ మీద సంతకం పెడితే తాను క్రిస్టియన్ అని బహిరంగంగా ఒప్పుకున్నట్టు, పెట్టకపోతే హిందూ మతాలని తాను గౌరవించకుండా వెళ్ళినట్లు అనే పరిస్థితి వస్తుందనేటువంటి నేపథ్యంలో అసలు తాను తిరుమలే విరమించుకున్నారనేది కొంతమంది వాదన. సో ఏది ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నా మతం మానవత్వం అనేటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. సో ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఆ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం చిన్నపరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా పిల్లి మాణిక్యాలరావు గారు ఏపీ లెడ్ క్యాప్ చైర్మన్, టీడీపీ సీనియర్ నేత, రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా తాతంశెట్టి నాగేంద్ర గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు మరికొద్దిసేపట్లో వారు కూడా మనతో జూమ్ కాల్ జాయిన్ అవుతారు. అదేవిధంగా కృష్ణానిల్ గారు రాజకీయ విశ్లేషకులు వారు కూడా మనతోటి జూమ్ కాల్ జాయిన్ అయ్యారు. రైట్, ముందుగా కృష్ణానిల్ గారితో మాట్లాడదాం. రాజకీయ విశ్లేషకులు కృష్ణానిల్ గారు, గుడ్ మార్నింగ్ అండి. మీ వాయిస్ మీట్లో ఉంది సార్, ఒకసారి అన్మ్యూట్ చేయండి. బ్రహ్మనాయుడు గారు, గుడ్ మార్నింగ్. నమస్కారం. అంతా బాగుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 10:30 తిరుమల శ్రీవారిని దర్శించుకునేవారు. కానీ వారు విరమించుకుంటూ తనని దేవుడి దగ్గరికి కూడా రానియకుండా ఈ ప్రభుత్వం అడ్డుపడింది అన్నారు. కానీ చంద్రబాబు గారు మాత్రం ఎవరిని మేము అడ్డుకునేటువంటి పరిస్థితి లేదు, అసలు ఆలోచనే లేదు, ఎవరైనా దర్శించుకోవచ్చు, ఏ మతస్థులైనా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు, అయితే అక్కడ కొన్ని సాంప్రదాయాలని, కొన్ని ఆచారాలని, ఒక సిస్టమ్ ఉంది, దాన్ని ఫాలో అయ్యి వెళ్ళొచ్చు అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వాటిని ఫాలో అవ్వటానికి ఇష్టం లేక వెళ్ళారా, లేకపోతే దేనికి వెళ్ళారనుకోవచ్చు? తిరుపతి లడ్డు, దానికి జరిగినటువంటి అపచారం వ్యవహారం ఇవంతా కూడా ఇప్పుడు పూర్తిగా రాజకీయ రంగు పులుముకున్నది. ఇది అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ వివాదంగా మారినటువంటి పరిస్థితి. అది పతాక స్థాయికి చేరింది నిన్నటికి. జగన్మోహన్ రెడ్డి తిరుపతి దేవస్థానానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటానికి అడ్డుకునేటువంటి హక్కు, అధికారం ఎవరికీ ఉండదు. అలాగని ప్రభుత్వం కూడా మేము అడ్డుకోలేదు, ఆయనకు అసలు నోటీసులు ఇవ్వలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. మరి ఏం చేశారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేకపోయారు తిరుమల అని అంటే, అక్కడికి
పొమ్మనకుండా పొగబెట్టినట్ట. చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలి అని అంటే జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా వెళ్ళాలి. లేదంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే వెళ్ళారనుకోండి. జగన్మోహన్ రెడ్డి చెప్పారు కదా, 2-3 రాష్ట్రాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ వాళ్ళందరిని రప్పిస్తున్నారు, ఈ జనాన్ని అందరిని తీసుకొచ్చి నా మీద దాడి చేయాలని చూస్తున్నారు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్పాను. కరుణాకర్ చెప్పారు అసలు జగన్మోహన్ రెడ్డిని చంపేయడానికి కుట్రలు జరుగుతున్నాయి, మొత్తం ఆయన మీద దాడి చేయడానికి కుట్రలు చేశారని కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అంటే తన కార్యకర్తలు లేకుండా తను వెళ్ళలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చింది అధికార పక్షం. ఎక్కడా కూడా ఆయనకు నోటీసులు ఇవ్వలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి వెళ్ళటానికి ఉన్నటువంటి అభ్యంతరం కేవలము ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 30 పోలీస్ యాక్ట్ మాత్రమే కాదు. జగన్మోహన్ రెడ్డికి కూడా అహం అడ్డొచ్చింది. అదే విధంగా తాను డిక్లరేషన్ మీద సంతకం చేయకుండా ఉండాలి అనేటువంటి అతను కృతనిశ్చయానికి వచ్చినట్టు. అందుకోసమనే ఆయన వెళ్ళలేకపోయారు అనేటువంటిది ఒక కీలకమైనటువంటి అంశం. ఆయన తన మతాన్ని చాలా స్పష్టంగా ప్రకటించుకున్నారు నిన్న జగన్మోహన్ రెడ్డి. తను క్రిస్టియన్ అని, నేను బయటకు వస్తే హిందూ మతాన్ని మిగతా మతాలని నేను గౌరవిస్తాను అని చెప్పారు. అలా గౌరవించే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఉన్నటువంటి నిబంధనల్ని, సంప్రదాయాల్ని గౌరవించాల్సిందే, నో డౌట్ అన్నమాట. నా గౌరవం ఉందని చెబుతూనే, నాకు అన్ని మతాల మీద గౌరవం ఉందని చెప్తూనే, అసలు ఇదేం మతం, ఇలా వస్తే నువ్వు ఇలా సంతకం చేయాలి అని నిబంధన పెట్టడం ఏంటి అని మాట్లాడినటువంటి తీరు జగన్మోహన్ రెడ్డి ఆయన వైఖరి చాలా స్పష్టంగా కనపడింది. ఇప్పుడు ఆయన మతాన్ని, ఆయన క్రిస్టియన్ మతాన్ని గౌరవించవచ్చు, ఆయన ప్రకటించుకోవచ్చు. హిందూ మతాన్ని కూడా గౌరవిస్తా అన్నప్పుడు మరి అక్కడికి వచ్చినప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి కదా. సంతకం పెట్టకుండా ఉండాలి అనేటువంటి ఆయన నిర్ణయం వల్ల ఏమైంది అని అంటే, ఆయన ఒకటే నిర్ణయానికి వచ్చినట్టు నాకు కనపడింది. నేను క్రిస్టియన్ని, నా క్రిస్టియానిటీ నమ్మేటువంటి వాళ్ళు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి అందరూ క్రిస్టియన్లు కాకపోయినా ఎస్సీల్లో అత్యధిక మంది క్రిస్టియానిటీని గౌరవించే వాళ్ళు, ఫాలో అయ్యే వాళ్ళే ఉంటారు, వాళ్ళు క్రిస్టియానిటీ తీసుకోకపోయినా సరే. కాబట్టి ఆ ఓటు బ్యాంక్ తనకి ఉండాలి అనేటువంటి దాని మీద ఒక నిర్ణయానికి వచ్చినట్టు ఉన్నాడు. అందుకోసమనే బలంగా ఆ విషయమైనటువంటి దాన్ని ప్రకటించుకున్నాడు. నా పరిస్థితి ఎలా ఉంటే దళితుల పరిస్థితి ఏంది రాష్ట్రంలో ఉన్నారు, అసలు ఆ వార్డు ఎందుకు మాట్లాడాడు కావాలని. ఎందుకోసమనంటే నేను దళితులకు సంబంధించినటువంటి మతాన్ని పాటించేటువంటి క్రిస్టియనిటీ తీసుకున్నటువంటి వ్యక్తిని కాబట్టి అని వాళ్ళని తను ఓన్ చేసుకొని ఆ ఓటు బ్యాంక్ కోసం అతను ప్రయత్నం ఆయన చేశాడు. ఇప్పుడు జరిగినటువంటి రాజకీయం కూడా ఏందే, అధికార పక్షం వైపు నుంచి జరిగినటువంటి రాజకీయం ఏంటి, తెలుగుదేశము, జనసేన, బీజేపీ కూటమి వైపు నుంచి జగన్మోహన్ రెడ్డి హిందూ వ్యతిరేక్ అనేటువంటి విషయాన్ని బలంగా వీళ్ళు తీసుకెళ్లారు. హిందూ వ్యతిరేక్ అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి హిందూ ఓటర్లు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించేటువంటి పరిస్థితికి ఇప్పుడు ఈ రోజున వచ్చింది. అదే అధికార పక్షానికి కావాల్సినటువంటి అంశం కాదు. వారు అనుకున్నారు సార్, వీళ్ళు వచ్చుంటారా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న లేదనేది భవిష్యత్తులో మనం అధికార పక్షం యొక్క లక్ష్యం ఇది. అధికార పక్షం లక్ష్యము బీజేపీ, జనసేన, తెలుగుదేశము ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి హిందువులు ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉంటే, జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఉంటే, అది ఏ కులమైనా కావచ్చు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించాలి, వైసీపీని వ్యతిరేకించాలి, వైసీపీకి వీళ్ళని దూరం చేయాలి అనేటువంటి ఒక లక్ష్యంగా జరిగింది. అయితే నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఆంధ్రప్రదేశ్ లో మతపరమైనటువంటి అంశాల మీద రాజకీయాలు జరగటానికి తక్కువ అవకాశం ఉంది. మత కేంద్రంగా, కుల కేంద్రంగా రాజకీయాలు జరుగుతాయి ఆంధ్రప్రదేశ్ లో, భారతదేశ వ్యాప్తంగా కూడా జరుగుతాయి. మతం కేంద్రంగా రాజకీయాలు ఉంటాయని నేను అనుకోవటంలా. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మొత్తానికి కూడా మతం వైపు తిప్పేటువంటి ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్నాయి. అది ఒక పక్కా ప్రణాళికతో, రాజకీయ వ్యూహంతో జరుగుతున్నాయి. ఇది కుట్రని నేను అనను. రాజకీయ కుట్రలు ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. ఎందుకంటే ఎవరు లబ్ధి వాళ్ళు పొందాలని అనుకుంటారు. మరి ఈ విధమైనటువంటి మతపరమైనటువంటి రాజకీయాలు జరగటం వల్ల ఎవరికి లాభం అవుతాయి? ఎవరికి లాభం అవుతాయో వాళ్ళు మాత్రమే ఇలాంటి రాజకీయ వ్యూహాలని పన్నుతున్నారు అని అనుకోవచ్చు. వాళ్ళు పన్నుతున్నటువంటి రాజకీయాల్లో ఈ రోజున ఎవరు పావులుగా ఉపయోగపడుతున్నారు అనేటువంటిది కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ విధమైనటువంటి హిందూ మతము లేదు అంటే క్రిస్టియానిటీ మధ్య ఉన్నటువంటి ఘర్షణలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మత రాజకీయాల వైపు మళ్లించడం వెనక బీజేపీ రాజకీయ వ్యూహం ఉండి ఉండొచ్చు అనేటువంటిది నా యొక్క అనుమానం. దీనికి
అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన కూడా ఈ బీజేపీ రాజకీయ వ్యూహానికి వాళ్ళు మిత్రులు కాబట్టి వత్తాసు పలుకుతున్నారు అని కూడా నేను అనుకుంటున్నాను. Right. కాబట్టి ఆ విధంగా రాజకీయాలు మళ్లించేటువంటి ప్రయత్నాల్లో ఏం జరగబోతుంది అనేది భవిష్యత్తులో చూద్దాం. రైట్, చిన్నప్పరెడ్డి గారితో మాట్లాడదాం, వైఎస్ఆర్సీపీ నాయకులు. చిన్నప్పరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి.